మన కమెంట్స్ లో చూసారు సార్, క్రౌన్స్, వెనీర్స్ సార్. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి సార్ వాటికి? అవి ఎందుకు యూజ్ చేస్తారు? జనరల్ గా వినీర్స్ అన్నవి కాస్మెటిక్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో వాడే ట్రీట్మెంట్ ప్రొసీజర్. ఇప్పుడు పళ్ళు మధ్యన స్పేసింగ్స్ ఉండి వాటిని కవర్ చేసుకుందాం అనుకుంటే ఇందాక చెప్పినట్టు క్లిప్ ట్రీట్మెంట్స్ లేదా అలైనర్ ట్రీట్మెంట్స్ చేసి వాటిని సరి చేస్తాం. లేదు క్లిప్ ట్రీట్మెంట్ చేయడానికి పేషెంట్ బాడీ లేదా పేషెంట్ నోరు ఇఫ్ ఇట్స్ నాట్ రెడీ అనుకుంటే అప్పుడు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ విల్ బి వినీరింగ్. ఇప్పుడు మనం చూడండి ఫర్నిచర్ ప్లైవుడ్స్ లో లామినేట్లు వెనీర్లు అంటాం. అంటే ఇప్పుడు మనం ప్లైవుడ్ వేసి ప్లైవుడ్ మీద అందంగా కనిపించడానికి పైన లామినేట్ వేస్తాం. ఇది ఒక లామినేట్. సో దీంట్లోనే వినీరింగ్ అని కూడా ఉంటుంది. సో ఇందులోంచి యూజ్ చేసిన పదాన్ని మనం డెంటల్ లో కూడా వినీర్స్ అని వాడతాం. లామినేట్స్ ఎట్లయితే రేకుల్లా ఉంటాయో లామినేట్స్ అండ్ వినీర్స్ ఇవి కూడా చిన్న రేకుల్లాగా తయారు చేసే ఉండే ఒక పద్ధతి. రకమైన డెంటల్ మెటీరియల్ తో తయారు చేస్తారు. డిఫరెంట్ మెటీరియల్స్ తయారు చేస్తారు, కాంపోజిట్, ఎక్సెట్రా. పళ్ళ మధ్యన స్పేసింగ్ కవర్ చేయడానికి పళ్ళ మీద ఆ రేకుల్ని వేసి మధ్యలో స్పేసెస్ ని కవర్ చేస్తా ఉంటారు. లేదా హైట్ పెంచుకోవాలన్నా ఏదైనా కరెక్షన్ చేయాలన్నా ఈ వినీర్స్ ని లామినేట్స్ ని యూజ్ చేస్తారు. క్రౌన్స్ అంటే అర్థం ఏంటంటే పన్ను మొత్తాన్ని షేప్ చేసి 360 degrees మొత్తం షేప్ చేసి పన్ను మొత్తానికి ఒక క్యాప్ లాగా వేసేదాన్ని క్రౌన్ అంటారు. వినీర్ అంటే ఓన్లీ పై భాగం మాత్రమే స్క్రేప్ చేసి ఒక రేక్ లాగా అంటించి అంటే మిగతా ఏది ముట్టుకోరు, దాన్ని వినీర్స్ అంటారు.